ఈ పిల్లని చూసాను నేను, వచ్చింది. మా సినిమా అంతా తెలంగాణలో, నేను ఆంధ్ర యాక్సెంట్ మాట్లాడుతుంది అనుకుంటే తెలంగాణ యాక్సెంట్ మాట్లాడుతుంది. చూస్తే ఓ తబిత గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఓ ఓకే, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అనుకున్నాను. నెక్స్ట్ నేను ఆడిషన్ చేద్దాం అనుకుంటుంటే తను స్కూల్లో ఏదో పొద్దున్న ముందు రోజు జరిగిన కథ ఏదో చెప్తుంది. ఇలా ఫుల్ ఎక్సైటెడ్గా అటు ఇటు తిరుగుతున్నా, మీదికి వచ్చేసి ఇలా నరేషన్ స్కిల్స్ మామూలుగా ఉండలేదు. సొంత ఆడిషన్ దానికైతే చేసేసుకుంది. మేమిద్దరం ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నాం. దీని తర్వాత ఇంకెందుకు ఆడిషన్, మనం అనుకున్న దానికంటే బెటర్ ఆడిషన్ ఇస్తుంది అనేసి ఇంకా ఆడిషన్ తనకి సెల్ఫ్గా చేసుకుంది. అండ్ దెన్ నెక్స్ట్ డే కథ వింటా అంది. సో కూర్చోబెట్టి మొత్తం కథ చెప్పాను. ఓపిక్గా వినింది. లైక్ ఆల్మోస్ట్ 3 hours 3.5 hours వినింది. అండ్ దెన్ కథ అంతా విన్నాక ఇప్పుడు గుండు టాపిక్. సో గుండు గురించి నేను ఎలా అడుగుతాం అనుకుంటే, హే గుండు కొట్టుకోవాలి కదా, కూల్, కెన్ ఐ షేవ్ మై హెడ్? నాకు ఇట్లా వెనకాల వైలెన్స్, పక్కన చిచ్చుబుడ్డీలు, డ్రమ్స్, ఇంకా మామూలు ఆనందం కాదు నాకు. ఆ రోజు ఒప్పుకుంది. ఏ రోజున వచ్చి నేను కొట్టుకోను, నేను చేయలేను, ఒక్కసారి కూడా డౌట్ కూడా లేదు. అండ్ షీ డిడ్ ఒక 2 months వర్క్షాప్కి వచ్చింది. అసలు ఏం పడితే అది తినేది, నో ఫస్, ఏం చెప్తే అది చేసేది. పొద్దున్న మొదలు పెడితే ఈవినింగ్ దాకా వర్క్షాప్స్ ఉండేది. అండ్ ఫస్ట్ రీడింగ్లో నేను తనకి ఏం చెప్పలేదు క్యారెక్టర్ గురించి. తను ఈ క్యారెక్టర్ని ఎలా చదువుతుందో చూద్దాము, ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుందో చూద్దామంటే, ఈ క్యారెక్టర్ని నా మైండ్లో ఉన్నదానికంటే అట్లీస్ట్ ఒక 100 సార్లు బెటర్గా ఇంటర్ప్రిట్ చేసింది. ఐ డోంట్ నో ఇఫ్ దట్ హ్యాపెన్స్. ఎందుకంటే నేను ఇన్ని కథలు రాశాను, ఏ రోజు ఒక యాక్టర్ నా స్క్రిప్ట్లో ఉన్నదానికంటే బెటర్గా పర్ఫామ్ చేసి నేను ఎరగలేదు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఫస్ట్ టైం అది ఒక 13 ఏళ్ల పిల్ల చేసింది. దట్ వాజ్ అమేజింగ్. అసలు ఐ వాజ్ మైండ్ బ్లోన్. అసలు దీనికి ఎలా తెలిసింది, నేను మైండ్లో ఉన్నది అనుకున్నది దీనికి ఎలా తెలిసింది, లైక్ ఎలా అర్థమైంది? బికాస్ దర్ లాడ్ ఆఫ్ డెప్త్, చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి, అన్నీ పట్టుకుంది, ఎవ్రీ డీటెయిల్ పట్టుకుంది. నేను అనుకున్న పేస్లో అనుకున్నట్టు వర్క్షాప్లో పర్ఫామ్ చేసి చూపిస్తుంది. ఈ వర్క్షాప్లో ఇవన్నీ నేను చూస్తున్నాను. ఒకరోజు సార్ కరెక్ట్గా షూట్ ముందు రోజు నైట్ 1 o'clockకి నేను సార్కి ఇంకా ఫోన్ చేశాను. ఇంకా ఫుల్ జిటర్స్, సార్ నాకు భయం వేస్తుంది అంటే, అవునా నాకు భయంగా ఉంది, సుకృతి ఎలా, సార్ సుకృతి బాగా చేస్తుంది, నేను ఎలా చేస్తానో నాకు భయంగా ఉంది, అది చాలా బాగా చేస్తుంది అంటే, సార్ అవునా అని సార్కి ఇంకా అప్పటికి వీళ్ళిద్దరికి ఇంకా కన్ఫర్మ్డ్గా తెలియలేదు దాని ఫుల్ టాలెంట్. నెక్స్ట్ డే ఫస్ట్ షాట్లో తబిత గారు, ఫస్ట్ షాట్లో ఫస్ట్ టేక్ నేను దాన్ని పిలిచి, ఫస్ట్ టేక్ ఓకే అయిపోవాలి నాన్న, సెంటిమెంటల్లీ ఫస్ట్ టేక్ ఓకే అయితే బాగుంది. అది ఒకసారి చెప్పాను. నాకు తెలిసి సినిమాలో 90% ఆఫ్ హర్ షార్ట్స్ ఆర్ ఫస్ట్ టేక్స్, అట్లీస్ట్ 90%. ఐ డోంట్ నో అది ఏం నేర్చుకుంది, ఎక్కడ నేర్చుకుంది. అకార్డింగ్ టు వాట్ సార్ సెడ్, సార్ అది ఎప్పుడు సెట్కి రాలేదు, దానికి ఏం తెలియదనే చెప్పారు. కానీ మా ఎవ్వరికి తెలియలేదు అసలు దానికి ఏం తెలుసు అని. బట్ ఫర్ 13-year-old టు డూ దట్ ఈస్ అమేజింగ్. మీరందరు చూస్తారు. ఐ డోంట్ నో రేపు మీకు సినిమా నచ్చుతుందో లేదో నాకు పక్కన పెడితే మీ అందరికీ సుకృతి మీద ఒక రెస్పెక్ట్ వస్తుంది, విచ్ విల్ నెవర్ ఫర్గెట్. ఐ ప్రామిస్. ఒక గుడ్ యాక్టర్ని చూసినప్పుడు మనకు మనసులో నుంచి ఒక రెస్పెక్ట్ వస్తుంది కదా, అది షీ విల్ టేక్ దట్ ఫర్ ఎవర్. దట్ ఈస్ ఫర్ సర్టెన్. ఇంకేది జరిగినా జరగకపోయినా అది పక్కాగా జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు నెహాల్ ఇంకా భాను, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో ఈ అమ్మాయికి ఈ సినిమాలో 2 ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురు మధ్యలో కెమిస్ట్రీ, ఎందుకంటే నాకు నా లైఫ్లో ఎప్పుడు 2 బెస్ట్ ఫ్రెండ్స్ అబ్బాయిలు ఉన్నారు. సో నేను రాసుకున్న క్యారెక్టర్కి కూడా 2 అబ్బాయిలు, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురు మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనుకుంటే, వీళ్ళు షార్ట్ తర్వాత కూడా ముగ్గురు కలిసి ఇలా హాయిగా షాప్కి వెళ్ళి చిప్స్ కొనుక్కొని తిరుగుతూ, ఊర్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, వీళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. వీళ్ళు ముగ్గురు ఇప్పుడే కలిసారు అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఆల్రెడీ నేను ఫ్రెండ్స్ని వెతుక్కొని క్యాష్ చేశాను అనుకున్నారు చాలామంది. సో దట్ వాజ్, అది ఇంకో అదృష్టం. సో నాకు ఇలా అదృష్టాల మీద అదృష్టాలు జరిగాయి ఈ సినిమాతో. నెక్స్ట్ తబిత గారు. బేసిక్లీ మా బడ్జెట్ చాలా చిన్నది.
సార్ ఏమో మమ్మల్ని ఒక్కరోజు కూడా డబ్బులు ఉన్నాయా, క్యారవాన్ ఉందా, ఏ హోటల్లో ఏమీ అడగలేదు. ధైర్యంగా ఇలా వైఫ్ని కూతుర్ని పంపించారు. నేనేదో పల్లెటూరులో షూట్ చేస్తున్నాను. నేను రెక్కీకి చాలా రోజులు ఆ ఊర్లో టైం స్పెండ్ చేశాను. నేను రెక్కీకి ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి దూరి టీ తాగేదాన్ని, వాళ్ళతో ముచ్చట్లు పెట్టేదాన్ని. ఈవిడ వచ్చాక ఈవిడ కూడా నాతో